Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree 3rd year, 5th semester physics subject. Paper is 5A, which is in 5th semester. The paper title is Electricity, Magnetism and Electronics. In this Electricity, Magnetism and Electronics paper, 5A paper, there are 5 units. The first unit name is Electrostatics. అంటే ఇక్కడ 5th సెమిస్టర్లో 5A పేపర్ వచ్చి పేపర్ టైటిల్ వచ్చి స్థిర విద్యుత్ శాస్త్రము, అయస్కాంత శాస్త్రము మరియు ఎలక్ట్రానిక్స్. ఈ పేపర్లో మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. దీనిలో మొదటి యూనిట్గా స్థిర విద్యుత్ శాస్త్రము. రైట్, ఇన్ దిస్ ఎలక్ట్రోస్టాటిక్స్ ప్రీవియస్లీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ వాట్ ఈజ్ మీన్డ్ బై కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా, వాట్ ఈజ్ మీన్డ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్, వాట్ ఈజ్ మీన్డ్ బై ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ expression for electric potential due to point charge and expression for electric potential due to uniformly charged sphere. Later I have explained about electrostatics, Gauss law in electrostatics, its differential form. Later I have explained about the definition of equipotential surfaces. Later I have also explained about the electric field intensity due to conducting thin sheet. అంటే నేను ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ స్థిర విద్యుత్ శాస్త్రంలో ముందుగా మీకు కూలుంబ్ విలోమ వర్గ నియమము అంటే ఏంటి, కూలుంబ్ విలోమ వర్గ నియమాన్ని ఆధారంగా చేసుకుని విద్యుత్ క్షేత్రము ఏ విధంగా ఏర్పడుతుంది, విద్యుత్ పొటెన్షియల్ అంటే ఏంటి, బిందు ఆవేశము వలన విద్యుత్ పొటెన్షియల్కు సమీకరణము, ఆవేశపూరిత గోళము వలన విద్యుత్ పొటెన్షియల్కు సమీకరణము, స్థిర విద్యుత్ శాస్త్రంలో గౌస్ నియమము, గౌస్ నియమం యొక్క అవకలన రూపము, ఆ తర్వాత ఏదైనా ఆవేశపూరిత గోళం వలన ఏర్పడేటువంటి విద్యుత్ క్షేత్రానికి సమీకరణము, సమసక్మ తలాలు అంటే ఏంటి. సో ఈ రకంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చెప్పడం జరిగింది. నౌ టుడేస్ కాన్సెప్ట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు స్పియర్ అండ్ సిలిండర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్ అండ్ సిలిండర్. ముందుగా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే డెఫినేషన్ ఏంటో తెలియాలి. రైట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ప్లేస్డ్ ఎట్ దట్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ప్లేస్డ్ ఎట్ దట్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై E bar. It is a vector quantity. Units are Newton per Coulomb. అంటే ఏదైనా బిందువు వద్ద ఏకాంక ధనావేశంపై పనిచేసే బలాన్ని విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటారు. మరలా ఏదైనా బిందువు వద్ద ఏకాంక ధనావేశముపై పనిచేయు బలమును విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటారు. దీనిని క్యాపిటల్ E బార్తో సూచిస్తారు. ఈ క్యాపిటల్ E బార్ అనేది ఒక సదిశారాశి. దీనికి ప్రమాణాలు న్యూటన్ పర్ కూలుంబు. ఇప్పుడు ఈ విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుగొనాలి. ఈ విద్యుత్ క్షేత్ర తీవ్రతను దేన్ని ఆధారంగా చేసుకుని కనుగొనాలి అంటే సమరీతి ఆవేశపూరిత గోళము వలన కనుగొనాలి. ఇక్కడ ఇది కాన్సెప్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్. ఆవేశపూరిత గోళము వలన ఏర్పడు విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణాన్ని రాబట్టండి.
It is an essay question, important one. Right? In this concept, there are three cases. In this concept, there are త్రీ కేసెస్. అంటే ఈ ఎస్ఐ క్వశ్చన్లో మొత్తం 3 భాగాలు ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ వెన్ పాయింట్ పి లైస్ అవుట్ సైడ్ ది స్పియర్. ఫస్ట్ కేసు ఏంటంటే వెన్ పాయింట్ పి లైస్ అవుట్ సైడ్ ది స్పియర్. బిందు పి అనేది గోళమునకు బాహ్యంగా ఉన్నప్పుడు. మనం తీసుకునే పాయింట్ గోళానికి స్పియర్కి బాహ్యంగా బయట తీసుకోవంటే ఏ రకంగా ఉంటుంది విద్యుత్ క్షేత్ర తీవ్రత అన్న దానికి సమీకరణాన్ని రాబట్టాలి. వెన్ పాయింట్ పి లైస్ అవుట్ సైడ్ ది స్పియర్, ఇట్ ఈస్ ద ఫస్ట్ కేస్. బిందు పి గోళమునకు బాహ్యంగా ఉన్నప్పుడు. రైట్, మీరు డయాగ్రామ్ను అబ్జర్వ్ చేస్తే ఒక స్పియర్ తీసుకున్నాము. whose center is at origin O. రైట్, దాని యొక్క కేంద్రము బిందువు O వద్ద ఉండడం జరిగింది. చార్జ్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది స్పియర్. గోళం యొక్క ఉపరితలం మీద ఆవేశం అంతా కూడా సమరీతిలో విస్తరించి ఉండడం జరిగింది. రైట్, నౌ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ క్యాపిటల్ R. Now consider a point P which is outside the sphere, which is at a distance small r. అంటే ఇక్కడ ఒక బిందువు Pని ఈ గోళానికి బాహ్యంగా తీసుకున్నాము r దూరంలో. రైట్, నౌ కన్స్ట్రక్ట్ ఏ గాసియన్ స్పియర్ అరౌండ్ ది పాయింట్ P. బిందువు P నుండి ఒక గౌసియన్ గోళాన్ని నిర్మించడం జరిగింది. ఆ గౌసియన్ గోళం యొక్క వ్యాసార్థం స్మాల్ ఆర్గా తీసుకోవడం జరిగింది. దట్ ఈజ్ అన్ ఇమాజినరీ స్పియర్, ఇట్ ఈజ్ కాల్డ్ గాసియన్ స్పియర్. అంటే ఇక్కడ సమరీతిలో ఉపరితలం మీద సమరీతిలో విస్తరించి ఉన్నటువంటి ఆవేశం విస్తరించి ఉన్నటువంటి ఒక గోళాన్ని తీసుకోవాలి. ఆ గోళం యొక్క కేంద్రము బిందువు O అనుకొనుము. ఆ గోళం యొక్క వ్యాసార్థం క్యాపిటల్ ఆర్గా తీసుకున్నాము. రైట్, ఇప్పుడు ఒక ఛార్జ్ వల్ల మీకు దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది అనేది నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. ద ఛార్జ్ ఏదైనా కావచ్చు, పాయింట్ ఛార్జ్ కావచ్చు, స్పియర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయింది గోళం చుట్టూ. ఆ క్రియేట్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్లో P అనే పాయింట్ తీసుకున్నాను, విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ స్మాల్ r ఫ్రమ్ పాయింట్ O. అంటే గోళం యొక్క కేంద్రం నుంచి బిందువు Pకి గల దూరం స్మాల్ r అనుకున్నాను. ఇప్పుడు బిందువు P నుండి పటంలో చూపిన విధంగా ఒక ఇమాజినరీ స్పియర్ని నిర్మించడం జరిగింది, కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ కాల్డ్ గాసియన్ స్పియర్. It is the explanation of diagram. Now coming to the first para, explanation కు వచ్చినప్పుడు consider a uniformly charged sphere such that charge is uniformly distributed on the surface of the sphere. ఒక సమరీతి ఆవేశపూరిత గోళమును తీసుకుని ఆ గోళం యొక్క ఉపరితలం మీద ఆవేశం అంతా కూడా సమరీతిలో విస్తరించి ఉంది అనుకొనుము. రైట్, లెట్ O బి ద సెంటర్ ఆఫ్ ది స్పియర్. గోళం యొక్క కేంద్రము బిందువు O అనుకొనుము. గోళం యొక్క వ్యాసార్థము క్యాపిటల్ R అనుకొనుము. రైట్, కన్సిడర్ ఏ పాయింట్ P విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ స్మాల్ r ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది స్పియర్. అంటే ఈ విద్యుత్ క్షేత్రంలో గోళం యొక్క కేంద్రము నుండి స్మాల్ r దూరంలో ఒక బిందువు Pని ఈ విద్యుత్ క్షేత్రంలో తీసుకోవాలి. అగైన్ కన్సిడర్ ఏ యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్ సచ్ దట్ చార్జ్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది స్పియర్. లెట్ O బి ద సెంటర్ ఆఫ్ ది స్పియర్ అండ్ capital R be the radius of the sphere. Consider a point P which is at a distance
స్మాలర్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది స్పియర్. ఫస్ట్ పారాగ్రాఫ్కు సంబంధించి అంతా కూడా డయాగ్రామ్లో వివరించడం జరిగింది. సో ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ షుడ్ అబ్జర్వ్ వన్స్ ద డయాగ్రామ్. Right, now the second paragraph is explanation of second paragraph. In order to calculate electric field intensity at point P, ఇప్పుడు మనం బిందువు P వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుగొనాలి. For this, construct an imaginary sphere, Gaussian sphere, from point P of radius small r as shown in the figure. అంటే ఇక్కడ in order to calculate electric field intensity, బిందు P వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుగొనుటకు బిందు P నుండి వేరొక గోళాన్ని నిర్మించాలి. It is called Gaussian sphere. It is not original sphere. It is an imaginary sphere. Right? The electric field intensity at any point on the Gaussian sphere is same. అంటే మనం తీసుకున్న గోళం గాసియన్ గోళం ఉంది చూడండి, ఇమాజినరీ స్పియర్ ఉంది చూడండి. ఆ ఇమాజినరీ స్పియర్ మీద మీరు ఏ బిందువు వద్ద తీసుకున్నప్పటికీ కూడాను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది సేమ్గా ఉంటుంది. రైట్, నౌ electric flux through the elementary area ds is given by, again electric flux through the elementary area ds is given by, అతి చిన్న మూలకము ds ద్వారా పోవు అభివాహము, విద్యుత్ అభివాహము. అంటే ఇక్కడ అతి చిన్న మూలకం ఎక్కడ తీసుకున్నాము అంటే P అనే పాయింట్ వద్ద. P అనే పాయింట్ని స్మాల్ ఎలిమెంట్ అంటున్నాం. ఆ ఎలిమెంట్ యొక్క ఏరియా ఎంత అంటున్నాము అంటే ds. సో ఆ ఎలిమెంట్ ద్వారా పోవు విద్యుత్ అభివాహము. ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ద ఎలిమెంటరీ ఏరియా ds ఈజ్ గివెన్ బై, స్మాల్ ఎలిమెంటరీ ఏరియా కాబట్టి ఫ్లక్స్ ఈజ్ d5. సో d5 ఈజ్ ఈక్వల్ టు E bar dot ds, that is equal to EDS cos theta. Theta is equal to 0 degrees. If theta is equal to 0 degrees, cos 0 is equal to 1. And d5 is equal to EDS. Therefore, total electric flux. Therefore, Falita Vidyut Abhivahamu phi is equal to integral d5 is equal to integral EDS, that is equal to E into integral ds. అంటే మొత్తం అభివాహం తీసుకున్నాను, మొత్తం విద్యుత్ అభివాహం ఇంటిగ్రేషన్ చెయ్యాలి. ఇంటిగ్రల్ EDS డాట్ ప్రోడక్ట్ ఏమీ లేదు. సో E ఇంటూ ఇంటిగ్రల్ ds, ఇంటిగ్రల్ ds వాల్యూ ఈజ్ క్యాపిటల్ A. మొత్తం ఏరియా ఆఫ్ ది స్పియర్ ఈజ్ క్యాపిటల్ A, దట్ ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ క్యాపిటల్ A, ఏరియా ఆఫ్ ది గాసియన్ స్పియర్ ఇక్కడ. సో E ఇంటూ క్యాపిటల్ A, that is equal to phi, that implies phi is equal to E into capital A means area of the Gaussian sphere. So area of the Gaussian sphere, area of the any sphere is 4 pi r square. Here radius of the Gaussian sphere is small r. Hence phi is equal to E into 4 pi r square. Let it be equation 1. Phi is equal to E into 4 pi r square. Let it be equation number 1. Right? Now from Gauss law, Gauss నియమం నుండి, Gauss law in electrostatics, స్థిర విద్యుత్ శాస్త్రంలోని గౌస్ నియమం మీకు ఆల్రెడీ నేను ఎస్ఐ క్వశ్చన్గా చెప్పడం జరిగింది. మ్యాథమెటికల్ ఫామ్ phi is equal to ఏం చెప్పాము అక్కడ, Q by epsilon naught. Total flux from Gauss law, electrostatics, phi is equal to Q by epsilon naught. Let it be equation number 2. సమీకరణం 2గా తీసుకున్నాను దీన్ని. ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2,
equation 1 is phi is equal to into 4 pi r square, equation 2 is phi is equal to q by epsilon naught. So we made both the values are equal. From equations 1 and 2, e into 4 pi r square is equal to q by epsilon naught. That implies e is equal to 1 by 4 pi r square into q by epsilon naught. E is equal to 1 by 4 pi r square into q by epsilon naught. Finally, we get electric field intensity capital E is equal to 1 by 4 pi epsilon naught q by r square. 1 by 4 pi epsilon naught q by r square. It is the expression for electric field intensity due to uniformly charged sphere when point charge lies outside the sphere. అంటే ఆవేశం గోళమునకు బాహ్యంగా ఉన్నప్పుడు సమరీతి ఆవేశపూరిత గోళము వలన విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణము అంటే ఈజ్ ఈక్వల్ టు 1 by 4 pi epsilon naught q by small r square. Right? Now the second case is when point P lies on the sphere. గోళము యొక్క ఉపరితలం మీద బిందువు ఉన్నప్పుడు, అంటే మనకి బిందువు కాస్త దేని మీదకి వచ్చింది, ఇక్కడ గోళం యొక్క ఉపరితలం మీదకి రావడం జరిగింది. ఈ కేసులో స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే క్యాపిటల్ ఆర్ అవుతుంది. స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్. దెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ క్యాపిటల్ E ఈజ్ ఈక్వల్ టు 1 by 4 pi epsilon naught q by capital R square. సో స్మాల్ ఆర్ బదులుగా క్యాపిటల్ ఆర్ని రీప్లేస్ చేయవలసి ఉంది. ఇట్ ఈజ్ ది సెకండ్ కేస్. నౌ థర్డ్ కేస్, వెన్ పాయింట్ P లైస్ ఇన్సైడ్ ది స్పియర్. వెన్ పాయింట్ P లైస్ ఇన్సైడ్ ది స్పియర్, బిందు P గోళము లోపల ఉన్నప్పుడు, మరలా ఇక్కడ డయాగ్రామ్ చేంజ్ అవుతుంది, ఎక్స్ప్లెనేషన్ మారుతుంది, డెరివేషన్ మారుతుంది. ఈ సందర్భం తీసుకున్నప్పుడు వెన్ పాయింట్ P లైస్ ఇన్సైడ్ ది స్పియర్, గోళము లోపలికి వెళ్ళింది బిందువు. ఈ సందర్భంలో రైట్ ఆ యూనిఫామ్లీ చార్జర్ స్పియర్ మీద ఛార్జ్ అంతా కూడా ప్లస్ ఛార్జ్ ప్లస్ క్యూ అనే ఛార్జ్ అంతా కూడా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఇప్పుడు గోళం యొక్క సెంటర్ ఓ, రేడియస్ ఆర్. ఇప్పుడు బిందువు Pని లోపల తీసుకున్నాము, విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ స్మాల్ ఆర్. Now construct a Gaussian sphere around the point P. Here small r less than capital R and charge on the Gaussian sphere is q dash. ఇంతకు ముందు స్పియర్ మీద ఛార్జ్ q అని తీసేసుకున్నాం గాసియన్ స్పియర్ మీద. ఇక్కడ లోపల ఉన్నప్పుడు ఛార్జ్ ఎంతో తెలియదు. న్యూ ఛార్జెస్ విల్ బి ఫార్మ్డ్. దట్ ఛార్జ్ విల్ బి q dash. రైట్? కమింగ్ టు ది ఎక్స్ప్లెనేషన్. కన్సిడర్ ఏ పాయింట్ P inside the sphere which is at a distance small r from the center of the sphere. Now construct a Gaussian sphere around the point P. Let q be the charge on the Gaussian sphere. అంటే ఇక్కడ ఒక బిందువు Pని ఒరిజినల్ స్పియర్ లోపల స్మాల్ ఆర్ దూరంలో, కేంద్రం నుంచి స్మాల్ ఆర్ దూరంలో తీసుకుని ఆ బిందువు P నుండి ఒక ఇమాజినరీ స్పియర్ని నిర్మించాలి. దాన్నే గౌసియన్ స్పియర్ అంటాము. ఆ గాసియన్ స్పియర్ మీద ఆవేశం ఎంతో తెలియదు కాబట్టి ఆ ఆవేశాన్ని q డాష్గా తీసుకోవాలి. రైట్? నౌ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ద ఎలిమెంటరీ ఏరియా ds ఈజ్ గివెన్ బై. అతి చిన్న మూలకం P అనే బిందువు వద్ద తీసుకున్నాం. ఆ అతి చిన్న మూలకం ద్వారా పోవు అభివాహం ఫార్ములా d5 ఈజ్ ఈక్వల్ టు e బార్ డాట్ ds. దట్ ఈజ్ ఈక్వల్ టు EDS cos theta. That is equal to EDS because theta is 0, cos 0 is 1. So finally we get d5 is equal to EDS. Now the total electric flux is phi is equal to integral d phi.
is equal to integral EDS, that is equal to E into integral DS. ఇంటిగ్రల్ డిఎస్ అంటే టోటల్ ఎలిమెంటరీ ఏరియా మీకు చెప్పాను, ఈ ఇంటూ క్యాపిటల్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ 4πr². సో 5 ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ 4πr² వచ్చింది. సో ఇట్ ఈజ్ టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. 5 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ ఇంటూ 4πr². లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్స్ 1 and 2 యూజ్ చేసాము. Now electric flux phi is equal to capital E into 4πr². Let it be equation number 3. Later, according to Gauss law in electrostatics, phi is equal to q dash by epsilon naught. ఎందుచేతన అంటే ఆవేశం ఇక్కడ గాసియన్ స్పియర్ మీద మనం q dash గా తీసుకున్నాము అజంప్షన్. న్యూ చార్జెస్ విల్ బి ఫార్మ్డ్ అని చెప్పడం జరిగింది. దట్ న్యూ చార్జ్ ఈజ్ q dash. సో phi ఈజ్ ఈక్వల్ టు q dash by epsilon naught. Let it be equation number 2. That means equation number 4. After that, now we have to calculate new charge q dash value. కొత్తగా ఏర్పడినటువంటి ఆ ఆవేశం విలువ ఎంత ఉందో కనుగొనాలి, దాన్ని ఇందులో ప్రతిక్షేపించాలి. For this purpose, we have to take volume charge density. ఘన పరిమాణ ఆవేశ సాంద్రత తీసుకుంటున్నాను. That volume charge density is equal to charge by volume. ఘన పరిమాణ ఆవేశ సాంద్రత ఏం చెప్తుంది అంటే ఆవేశము బై ఘన పరిమాణము. That implies charge is equal to volume charge density into volume. Charge is equal to volume charge density into volume. Now from the above formula, ఆవేశము is equal to ఘన పరిమాణ ఆవేశ సాంద్రత into ఘన పరిమాణము. That implies charge on the Gaussian sphere is equal to charge on the original sphere by volume of the original sphere into volume of the Gaussian sphere. ఇక్కడ మనం ఫార్ములా పైదాని నుంచి అబ్జర్వ్ చేస్తే చార్జ్ ఆవేశం దేని మీద, గౌసియన్ గోళం మీద ఆవేశం ఈజ్ ఈక్వల్ టు నిజగోళంపై ఆవేశము బై నిజగోళం యొక్క ఘనపరిమాణము ఇంటూ గౌసియన్ గోళం యొక్క ఘనపరిమాణము. దట్ ఈజ్ ఈక్వల్ టు q dash ఈజ్ ఈక్వల్ టు q బై 4/3 పై క్యాపిటల్ R క్యూబ్ ఒరిజినల్ స్పియర్ది ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది గాసియన్ స్పియర్ 4/3 పై స్మాల్ r క్యూబ్. ఇక్కడ రెండవ ఈ మల్టిప్లికేషన్ రాశారు చూడండి, 4/3 పై r క్యూబ్ అని. ఇట్ ఈజ్ స్మాల్ r క్యూబ్, నాట్ క్యాపిటల్ R క్యూబ్. సో క్యాన్సిల్ అవగా 4/3 పై q dash ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ వాల్యూ q ఇంటూ స్మాల్ r క్యూబ్ బై క్యాపిటల్ R క్యూబ్. ఇట్ ఈజ్ q dash వాల్యూ. అంటే కొత్తగా ఏర్పడినటువంటి ఆవేశం విలువ q dash ఎంతగా రావడం జరిగిందంటే q dash ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ స్మాల్ r క్యూబ్ బై క్యాపిటల్ R క్యూబ్. నౌ సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 4 we get phi is equal to q into r cube by epsilon naught r cube. Let it be equation number 5. Now from equations 3 and 5, సమీకరణం 3 మరియు 5 చూస్తే మీరు రెండు LHSలో ఈక్వల్, both are 5 values. So we made RHS equal, that is q into small r cube by epsilon naught r cube is equal to e into 4 pi r square. That implies e is equal to, it is not epsilon, e is equal to 1 by 4 pi r square into q into r cube by epsilon naught r cube. So అది e గా చేంజ్ చేసుకోండి. That implies e is equal to 1 by 4 pi into r square r cube లో r టైమ్స్ క్యాన్సిల్ అయింది into q into r by epsilon naught r cube. That implies e is equal to 1 by 4 pi epsilon naught qr by r cube.
Therefore, E is equal to 1 by 4 pi epsilon naught Q into small r by capital R cube. సో అది గాసియన్ స్పియర్ సంబంధించి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో థర్డ్ కేసులో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ చేంజ్ అయింది. ఇట్స్ వాల్యూ ఈజ్ 1 by 4 pi epsilon naught QR by R cube. In first case 1 by 4 pi epsilon naught Q by small r square. Second case 1 by 4 pi epsilon naught Q by capital R square. In third case 1 by 4 pi epsilon naught into Q into R by capital R cube. Right. Now the next case is electric field intensity due to thin sheet of charge. No, electric field intensity due to uniformly charged sphere complete అయింది. యాక్చువల్గా మీకు నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు కండక్టింగ్ థిన్ షీట్ అనేది ప్రీవియస్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది వరకు సిలబస్లో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్ చెప్పాను. యూనిఫామ్లీ చార్జ్డ్ సిలిండర్ అనేది కూడా ఉండేది. అక్కడ కూడా 3 కేసెస్ ఉండేవి. ఆ 3 కేసెస్ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా 1 point P lies అవుట్ సైడ్ ది సిలిండర్, 1 point P lies ఆన్ ది సిలిండర్ అండ్ 1 point P lies ఇన్సైడ్ ది సిలిండర్. అంటే ఇక్కడ స్పియర్ కేసులో సిలిండర్ తీసుకుని చేయాలి. ప్రజెంటు ఇక్కడ ఉన్నటువంటి మనకి ఈ సిబిసిఎస్ ప్యాటర్న్లో కేవలము యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్ మాత్రమే అడగటం జరుగుతుంది. రైట్, ఇట్ ఈస్ ద థియరీ కాన్సెప్ట్. నౌ కమింగ్ టు ది ప్రాబ్లమ్స్. నౌ ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్, అంటే స్థిర విద్యుత్ శాస్త్రంలో మనకి ఇక్కడ థియరీ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఏ స్పెరికల్ డ్రాప్ ఆఫ్ వాటర్ క్యారీయింగ్ ఏ చార్జ్ 3 into 10⁻⁻6 coulombs has a potential of 500 volts at the surface. What is the radius of the drop? మరలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రాబ్లమ్ని. ఏ స్పెరికల్ డ్రాప్ ఆఫ్ వాటర్ క్యారింగ్ ఏ చార్జ్ 3 into 10⁻⁻6 coulombs has a potential 500 volts at the surface. What is the radius of the drop? అంటే ఇక్కడ ఒక ఆవేశపూరిత నీటి బిందువు తీసుకోవడం జరిగింది. ఆ ఆవేశపూరిత నీటి బిందువు ఏదైతే తీసుకున్నామో ఆ నీటి బిందువు మీద ఉన్నటువంటి ఆవేశం 3 into 10⁻⁻6 కూలోంబ్స్. దాని మీద ఉన్నటువంటి విద్యుత్ పొటెన్షియల్ 500 volts అయినప్పుడు ఆ నీటి బిందువు యొక్క వ్యాసార్థాన్ని కనుగొనండి. సో గివెన్ దట్ charge Q is equal to 3 into 10⁻⁻6 coulomb. Potential V is equal to 500 volts. So Q is equal to 3 into 10⁻⁻6 coulomb. Potential V is equal to 500 volts. ఇక్కడ రేడియస్ కట్టమంటున్నాడు. Right, we know that the formula for electric potential is V is equal to 1 by 4 pi epsilon naught Q by R. మీకు చెప్పాను ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ ఆర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు స్పియర్. అంటే ఇక్కడ నీటి బిందువు అనేది ఒక బిందు ఆవేశంగా తీసుకోవచ్చు, నీటి బిందువు అనేది ఒక గోళాకార ఆకృతిలో తీసుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ V is equal to 1 by 4 pi epsilon naught Q by R. Right, from this above formula radius R is equal to 1 by 4 pi epsilon naught Q by V, that is equal to
1/4πε0 వాల్యూ ఈజ్ ఆల్రెడీ మనకి థియరీలో ఎక్స్ప్లెయిన్ చేశాను, కూలుమ్స్ లాలో ఫార్ములాస్లో ఉపయోగిస్తారని. 1/4πε0 వాల్యూ ఈజ్ 9 × 10⁹ into, right, charge value q value is 3 × 10⁻⁻6 by radius value is 500. So that is equal to 27 × 10 cube by 5 × 10 square. That means 27 × 10 by 5. That is equal to 270/5. That is equal to 54. Units are meters. ఇక్కడ వోల్ట్స్ అనేవి MKS యూనిట్స్. సో అందువల్ల ప్రాబ్లమ్ను మనం MKS యూనిట్స్లో రాయాలి. సో యూనిట్స్ ఆర్ మీటర్స్ అండ్ రేడియస్ ఈజ్ 54 మీటర్స్. అంటే ఆ నీటి బిందువు యొక్క వ్యాసార్థం 54 మీటర్లు అంట. అంటే ఎంత పెద్ద నీటి బిందువో మనం అర్థం చేసుకోవచ్చు. 1 మీటర్ అంటేనే చాలా పెద్ద నీటి బిందువు, చిన్న వాటర్ డ్రాప్ కాదు అది. అలాంటిది 54 మీటర్లు అంటే ఇట్ ఈస్ వెరీ లార్జ్ వాటర్ డ్రాప్ ఆఫ్ హ్యావింగ్ లార్జ్ రేడియస్, రైట్. నౌ ద సెకండ్ ప్రాబ్లం. A point charge is placed at a point such that charge is 1.5 × 10⁻⁸ coulombs. What is the radius of equipotential surface having a potential of 300 volts? అంటే ఇక్కడ again a point charge is placed at a point such that charge is 1.5 × 10⁻⁸ coulombs. What is the radius of equipotential surface having a potential of 300 volts? అంటే ఒక నీటి బిందువు మీద ఉన్నటువంటి ఆవేశం 1.5 × 10⁻⁸ కూలుంబ్లు అయినప్పుడు ఆ సమసక్మతలం యొక్క పొటెన్షియల్ విలువ 30 వోల్ట్స్ అయితే దాని యొక్క వ్యాసార్థాన్ని కనుగొనండి అని అడగడం జరిగింది. సో సొల్యూషన్ ఈజ్ గివెన్. Q ఈజ్ ఈక్వల్ టు 1.5 × 10⁻⁸ coulombs and also given potential V is equal to 300 volts, no 30 volts its value. V is equal to potential V is equal to 30 volts. We know that electric potential due to point charge or sphere V is equal to 1/4πε0 Q by R. Here we have to calculate radius. మనం ఇక్కడ వ్యాసార్థాన్ని కనుగొనమంటం జరిగింది. సో రేడియస్ R is equal to 1/4πε0 Q by V. That is equal to 9 × 10⁹ into 1.5 × 10⁻⁸ by 30. That is equal to 9 × 1.5 means 13.5 by 30 into 10. That is equal to 135 by 30. That is equal to 30 cancels 4 times, 4 30s are 120 and remaining value is 15, and we will take point decimal, and in 150 30 cancels 5 times, so its value is 4.5 meter. So the radius of equipotential surface, ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి సమసక్మతలం యొక్క వ్యాసార్థము రేడియస్ R is equal to 4.5 meters. ఇక్కడ కూడా చాలా పెద్ద వాల్యూ. ఈ సమసక్మతలం ఏదైతే తీసుకున్నామో, ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఏదైతే తీసుకున్నామో దాని యొక్క వ్యాసార్థం 4.5 మీటర్లు అని వచ్చింది. అంటే వ్యాసం 9 మీటర్లు అవుతుంది డబల్ కాబట్టి. సో రైట్. సో ఈ రకంగా పొటెన్షియల్ ఫార్ములాను ఉపయోగించి రేడియస్ ఆఫ్ ది
పాయింట్ ఛార్జ్ ఆర్ వాటర్ డ్రాప్ ఆర్ ఆయిల్ డ్రాప్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ రకంగా ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది. నౌ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, రైట్. The third problem is which is on electric dipole. The problem is on electric dipole, విద్యుత్ ద్విధ్రువము. సాధారణంగా మీకు ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి సిలబస్లో విద్యుత్ ద్విధ్రువం అనేది లేదు, కానీ అయినప్పటికీ కూడాను ఇక్కడ విద్యుత్ ద్విధ్రువం మీద ప్రాబ్లం అనేది అడగటం జరుగుతుంది. సో ద ప్రాబ్లమ్ ఈజ్ క్యాలిక్యులేట్ the electric potential due to electric dipole of dipole moment 4.5 into 10 power minus 10 centimeter. No, its value is units of coulomb per meter, not centimeter. Coulomb per meter, units for dipole moment, coulombs per meter at a distance of 1 meter from it. ఫర్ ఇట్ కాదు, ఫ్రమ్ ఇట్, రైట్. మనల్ని ఇక్కడ కట్టమంటుంది క్యాలిక్యులేట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆన్ ఇట్స్ యాక్సిస్. సెకండ్ వన్ ఆన్ ఇట్స్ పర్పెండిక్యులర్ బైసెక్టార్. అగైన్ ద ప్రాబ్లమ్ ఈజ్ క్యాలిక్యులేట్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఎలక్ట్రిక్ డైపోల్ ఆఫ్ డైపోల్ మూమెంట్ 4.5 into 10 power minus 10 coulomb per meter at a distance of 1 meter from it. సో ఇక్కడ రెండు వాల్యూస్ కట్టమన్నాడు, ఆన్ ఇట్స్ యాక్సిస్ అండ్ ఆన్ ఇట్స్ పర్పెండిక్యులర్ బైసెక్టార్, రైట్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఏదైనా ఒక విద్యుత్ ద్విధ్రువం యొక్క ద్విధ్రువ భ్రామకం ఇచ్చాడు. విద్యుత్ ద్విధ్రువం యొక్క ద్విధ్రువ భ్రామకము, డైపోల్ మూమెంట్ అంటాం దాన్ని. ఇట్ ఈజ్ 4.5 into 10 power minus 10 కూలుంబ్ పెర్ మీటర్. దూరం 1 మీటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అక్షం మీద మధ్య లంబరేఖ మీద పొటెన్షియల్ కట్టమన్నాడు. రెండు చోట్ల అక్షం మీద మధ్య లంబరేఖ మీద విద్యుత్ పొటెన్షియల్ కట్టమన్నాడు. సో గివెన్ దట్ డైపోల్ మూమెంట్, సింబల్ ఫర్ డైపోల్ మూమెంట్ ఈజ్ పి, స్మాల్ పి వాడతాం. ఇట్స్ వాల్యూ ఈజ్ 4.5 into 10 power minus 10 coulomb per meter and the radius r is equal to 1 meter, right. V కట్టమంటున్నాడు పొటెన్షియల్. ఫస్ట్ కేస్ ఆన్ ఇట్స్ యాక్సిస్ అంటే అక్షం మీద, అక్షీయ రేఖ మీద పొటెన్షియల్ V is equal to 1/4πε0 p cos theta by r square. Formula is V is equal to 1/4πε0 p cos theta by r square. That is equal to 1/4πε0 value is 9 into 10 power 9 into ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము 1/4πε0 డైరెక్ట్గా 9 into 10 power 9 తీసుకుంటాము ఇంటూ dipole moment is 4.5 into 10 power minus 10 into cos theta by radius is 1 square. Here theta is 0 degrees on the axis. Cos 0 is 1, that is equal to 40.5 into 10 power minus 1. అంటే ఇక్కడ 4.5 into 9, its value is 40.5 into 10 power minus 1. That is equal to 4.5. Its value is not 40.5 volts, it is 4.05 volts. Answer is 4.05 volts. Later on its perpendicular bisector, మధ్య లంబరేఖ మీద. సో మధ్య లంబరేఖ మీద ఏం ఫార్ములా ఈజ్ పొటెన్షియల్ V is equal to 1/4πε0 p cos theta by r square. Electric potential due to electric dipole is V is equal to 1/4πε0 p cos theta by r square. Here on perpendicular bisector theta is equal to 90 degrees. Theta is equal to 90 degrees అయినప్పుడు cos 90 is equal to 0.
So that is equal to 0 into anything is 0. So potential value on perpendicular bisector V is equal to 0. Units are volts. On axial axis maximum untadi 4.05 volts. On perpendicular bisector minimum untadi, its value is 0. ఏ విలువలు తీసుకున్నా perpendicular bisector మీద పొటెన్షియల్ ఎంత అని అడిగితే 0, బికాజ్ theta is equal to 90 degrees on perpendicular bisector. మధ్య లంబరేఖ మీద మనకి ఏ విలువలు ఇచ్చినప్పటికీ కూడా విద్యుత్ పొటెన్షియల్ ఎంత అనేది మనం ప్రశ్న అడిగితే ఇట్స్ వాల్యూ ఈజ్ 0 volts. సో ఈ మొట్టమొదటి లెసన్లో మనకి స్థిర విద్యుత్ శాస్త్రంలో ఎస్ఐ క్వశ్చన్స్గా అడిగేటువంటి ప్రశ్నలు ఏంటంటే, ముందుగా అతి ఎక్కువగా తరచుగా అడుగుతున్నటువంటి ప్రశ్న క్యాలిక్యులేట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్. దాన్ని ఎక్కువగా అడుగుతున్నాడు. లేని సందర్భంలో గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ రైట్ ఇట్స్ డిఫరెన్షియల్ ఫామ్. మరొక ప్రశ్న ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్. 3 ప్రశ్నలు ఇక్కడ ఎస్ఐ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు స్పియర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు స్పియర్, గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ డిఫరెన్షియల్ ఫామ్. ఇవి 3 ఎస్ఐ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. 4th ఎస్ఐ క్వశ్చన్గా రేర్గా అడుగుతున్నటువంటి ప్రశ్న క్యాలిక్యులేట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. బిందు ఆవేశం వలన ఏర్పడేటువంటి విద్యుత్ పొటెన్షియల్కు సమీకరణాన్ని రాబట్టండి. ఇవి ఎస్ఐ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్స్గా వాట్ ఈజ్ మీన్డ్ బై ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్, సమసక్మతలాల గురించి వివరించండి, లేదా క్యాలిక్యులేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు కండక్టింగ్ థిన్ షీట్. అంటే పలుచని ఆవేశపూరిత గోళము వలన ఏర్పడేటువంటి, ఇక్కడ పలుచని ఆవేశపూరిత గోళము వలన ఏర్పడేటువంటి విద్యుత్ పొటెన్షియల్కు సమీకరణాన్ని రాబట్టండి. సో ఈ ప్రశ్న షార్ట్ ఆన్సర్గా అడగడం జరుగుతుంది. ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా, డెరైవ్ గాస్ లా ఫ్రమ్ కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. కూలుంబ్ విలోమ వర్గ నియమాన్ని రాసి ఈ కూలుంబ్ విలోమ వర్గ నియమా నుండి గాస్ నియమాన్ని రాబట్టండి అని అడగడం జరుగుతుంది. దీస్ ఆర్ ద షార్ట్ ఆన్సర్స్. ఆఫ్టర్ దీస్ షార్ట్ ఆన్సర్స్ దేర్ ఆర్ 3 problems. The problems are completely on electric potential due to point charge or sphere, oil drop or water drop, whatever it may be. Later another problem is on to calculate electric potential due to electric dipole. Right? So all of these students should prepare well. Thank you.